డబ్బులా? నా దగ్గర ఎక్కడేరా? భలే అడుగుతున్నావు. రే సార్, హెల్మెట్ బండి మీద పెట్టకండి సార్. తర్వాత ఏమన్నా అయితే నన్ను అడుగుతారు. డబ్బు రే, నా దగ్గర లేవని చెప్తున్నాను కదా. వెళ్ళి రఫీక్ గారిని అడుగు. దీనికి అంతటికి వాడే కదా కారణం. రేయ్, వాడి దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నిన్న నైట్ మందు కొట్టింది, నంజుకుంది అంతా వాడి డబ్బుతోనే. ఆ టైంలో నీది నాది అని చెప్పావు. నిన్న నైట్ పీకల దాకా తాగావుగా? ఎవరు పీకల దాకా? నేను ఒక్క రౌండ్ తాగాను, మిగిలినంతా నువ్వేగా వేసావు. ఒక్క రౌండా? మరి మిగతాది ఎవరు తాగారు? అదంతా నాకు తెలియదురా. రేయ్, ఒక రౌండ్ పోసావు. దానికోసం ఈ విధంగా మాట్లాడకరా. ఒక్క రౌండా పోసింది నేనురా. ముందు ఒక రౌండ్ వేసావు, తర్వాత ఇంకో రౌండ్, తర్వాత ఇంకో రౌండ్. రేయ్, నాకు బాగా గుర్తుందిరా. పడుకునేటప్పుడు కొంచెం సరుకు ఉంది, ఉదయం లేచేటప్పుడు బాటిల్లో సరుకు లేదు, నువ్వు అయితే అసలు నేను ఎన్ని గంటలు లేచానో తెలుసా? నా దగ్గర చేంజ్ లేదురా. ఇదిగో తీసుకో. సరే, కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నా. పిల్ల బాతు పిల్ల అందంగా ఉంది, నోరు తెరిస్తే అన్ని బూతులే. ఇదిగో చూసావుగా, వాళ్ళు చిల్లర తీసుకోకుండా వెళ్ళారు. నీ టైం బాగుంది. రేయ్, సరిపోదురా. రే, దీన్ని మేనేజ్ చేయడం నాకు కష్టం. ఓనర్ తెలిసిందంటే అంతే. నా ఉద్యోగం ఊడగొడతావా ఏంటి? వెళ్ళరా బాబు. సరే, ఉంటాను రా. హలో. కృష్ణ, వచ్చేసావా? వచ్చానన్నా, కాంప్లెక్స్ లోనే ఉన్నాను. నేను కాస్త హాస్పిటల్కి వచ్చాను కృష్ణ. రావడానికి లేట్ అవుతుంది. హాస్పిటలా? ఏమైంది? పని చేసే చోట ఓ చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏముంటున్నావన్నా? కంగారు పడక కృష్ణ, భయపడాల్సిందేం లేదు. సరే, నువ్వు ఒక పని చెయ్యి. సెకండ్ ఫ్లోర్ లో ట్రేడ్ మార్క్ ఫైనాన్స్ అనే కంపెనీ ఒకటి ఉంది. అక్కడ సుందరం గారని ఒక ఆయన ఉంటారు. సరేనా? నేను మెడికల్ షాప్ కి వెళ్ళి మందులు తీసుకుని వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చేయండి. సరేనా? అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పు. అన్నా, నేను నీ దగ్గరికి రానా? హే, మరేం పర్వాలేదు, నేను బయలుదేరుతున్నా. సరేనా? కృష్ణ, యాక్సిడెంట్ అయిన విషయం స్వాతికి చెప్పకే. నాకేమైపోయిందో అని భయపడిపోయి లీవ్ పెట్టి వస్తుంది. సరేనా? కృష్ణ, మనకి ఇప్పుడు తప్పకుండా కావాల్సింది ఒక జాబ్. ఆ విషయం గుర్తుపెట్టుకో, అర్థమైందా? సరేనా? ఓకేనా? నువ్వు చెప్పినట్టే చేస్తాను. 10th లో ఎన్ని మార్కులు? 136. సిగ్గా? దేనికి సిగ్గు? మన ప్రొఫెషనల్ కి ఇదే కరెక్ట్ మార్కులు పక్కా. ఆ విఘ్నేష్, ఇతనే మన రాఘవన్ పంపించిన మనిషి. రాఘవన్ నాకు ఈ మధ్య కాదు, రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టినప్పటి నుంచి నాకు తెలుసు. విఘ్నేష్ ఎవరో తెలుసా? ఈ కంపెనీకి అంతా ఆయనే. ఈ కంపెనీకి మేనేజర్. తర్వాత ఆ రావులపాలెం పార్టీ ఏమైంది? కింద వాళ్ళందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నా కోసమే వెయిటింగ్. ఆడి దగ్గరికి వెళ్దాం అనుకుంటేనే ఉమా పిల్ల మీరు పిలిచారని పిలిచింది అది. సరే, నువ్వు అక్కడికి వెళ్ళు. డబ్బు విషయంలో పిల్లలకు కావాల్సింది చూడు. ఓకేలే. అరే, కిందకి రా రోయ్. ఏంటి చూస్తున్నావు? డ్రెస్ కి ఫేస్ కి సంబంధం లేదనుకుంటున్నావు కదా. అడవుల్లో ఆకులు అలములు కోసుకునేవాడిని తీసుకొచ్చి ప్యాంటు షర్టు వేసినంత మాత్రాన మాట మారుతుందా? అవునరా, నా ప్రొఫెషనల్కి ఇలాంటి వెధవలే కరెక్ట్. సరే, అది వదిలే. సో నువ్వు చేసే పని కలెక్షన్. బండి డ్యూ, ఫైనాన్స్, చిట్స్ అని నా డబ్బు చాలా మంది దగ్గర ఇరుక్కుపోయింది. అదంతా నువ్వు కలెక్ట్ చేసి తీసుకురావాలి, ఓకేనా? ఆ తర్వాత నీ దగ్గర బండి ఉందా? బైక్, బండి. ఈ పనికి అది చాలా ముఖ్యం. పెట్రోల్కి డబ్బులు నేను ఇస్తాను. 2 నెలలు కరెక్ట్ గా పనిచేయి, తర్వాత నేనే బండి ఇస్తాను. నీ జీతం 15,000. డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసావు అనుకో, కమిషన్ కూడా తీసుకోవచ్చు. కండిషన్స్ అన్ని ఓకే అనుకుంటే రేపే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి పెట్టుకుంటాను. కానీ ఇప్పుడే చెప్పాలి, నాకు ఫీల్డ్ లో వారం నుంచి మనిషి లేక కలెక్షన్స్ అన్ని చాలా డల్ గా ఉన్నాయి. నీకు ఇష్టం అయితే రేపు ఉదయమే త్వరగా వచ్చి జాయిన్ అయిపో. ఇదిగో రాఘవన్తో చెప్పు. థ్యాంక్ యూ సార్. ఎంతమ్మా? 50,000 సార్. వస్తాను సార్. మందుల వల్లేమో కాస్త గేరగా ఉంది కృష్ణ. ఇంగ్లీష్ మెడిసిన్ కదా, అందుకే టీ తాగాలనిపించింది. ఇప్పుడు ఎలా ఉందనా? పర్వాలేదా? ప్రాబ్లం ఏమి లేదుగా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు. డ్యూటీకి వెళ్దామని బయలుదేరాను.
అందరూ 2 రోజులు రెస్ట్ తీసుకోమని బలవంతం చేశారు. సరే అని నేను వచ్చేసాను. టీ తాగు కృష్ణ. తర్వాత సుందరం గారితో మాట్లాడాను. రేపే కదా నిన్ను జాయిన్ అవ్వమంది. కొంచెం కష్టమైన పనైనా గానీ పని చేసేదాన్ని బట్టి సుందరం గారితో చెప్పి కాస్త డబ్బులు ఏర్పాటు చేయొచ్చు. ప్రతి నెల కాస్త జీతంలో తీసుకోమందాం. నచ్చకపోతే వద్దులే కృష్ణ. అలాంటిదేమీ లేదన్నా. నేను రేపు పనికి వెళ్ళాలంటే బండి కావాలి, బైక్ ఖచ్చితంగా ఉండాలంట. ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వరా? 2 నెలల తర్వాత ఇస్తారంట. అప్పటిదాకా పెట్రోల్ డబ్బులు మాత్రమే ఇస్తామన్నారు. బస్సులో వెళ్తే టైంకి వెళ్ళటం కుదరదు, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. మీ ఫ్రెండ్స్ని అడగకపోయావా? రఫీక్ని అడిగాను. వెళ్ళేది రఫీకే కదా. సరే వెళ్ళు, ముందా బండి విషయం చూసుకో. రేపు ఎలాగైనా నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వాలి. రేపే నీకు బైక్ కావాలా? రేపు పనికి వెళ్ళాలి, నైట్ లోపల బైక్ దొరికితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి అడిగితే నేనేం చేయాలి? మన జీవాకి తెలుసుగా. ఏ జీవా అంటున్నావు? వైజాగ్ లో కస్టమ్స్ ఐటమ్స్ అన్ని మారుస్తుంటాడుగా, అతని దగ్గర బండి ఉంది. రెంట్కి కావాలంటే దొరుకుతుంది. మామ నాకంతగా ఆయన తెలీదురా. నీకు తెలిస్తే నువ్వు కొంచెం ఫోన్ చేసి చెప్పరా. సరే మామ, వాడికి నాకు అస్సలు పడదు, అందుకని నేను మాట్లాడితే పని జరగదు. అది పెద్ద విషయమేం కాదు, 1 నెల అడ్వాన్స్ అడుగుతాడంతే. ఒకసారి చూద్దామా? సరే ఓకే మామ, నేను వెళ్ళి కలుస్తాను. ఈ బండి ఎవరిది? ఇది కుమారన్న బండి. రాత్రి మందు కొట్టేంత వరకు ఈ బండితో ఫుల్ పని ఉంటుంది. బండి దొరికితే ఫోన్ చేస్తారా? ఓకే బాయ్. స్వాతి, తినే ముందు నేను మాత్ర వేసుకోవాలి. ఆ మాత్ర కాసిన నీళ్లు ఇవ్వమ్మా. అన్ని ఒంటరిగా చేయటం తెలుసు కదా, ఇది కూడా ఒంటరిగా చేసుకోవచ్చు కదా. మాత్రలు తీసి ఇవ్వటానికి మాత్రం ఒక మనిషి కావాలా? అమ్మా, నువ్వింకా మర్చిపోలేదా? నేను చెప్పాను కదా, నీతో చెప్తే నువ్వు లీవ్ పెట్టి వస్తావు, అందుకే చెప్పలేదమ్మా. లేదు, ఇక మీదట నేను లీవ్ పెట్టను. ఇక మీదట ఎవరికేం జరిగినా, ఎవరు చచ్చినా నాకేం చెప్పకండి. అవును, నేను 1 రోజు లీవ్ పెడితే ఈ ఆంధ్ర మొత్తం పెట్రోల్ లేకుండా ఏడుస్తుంది. రే, నాన్నకి యాక్సిడెంట్ అయిన సంగతి ఎందుకు చెప్పలేదు? ఏయ్, నీ నాన్నే నీకు చెప్పొద్దని చెప్పాడే. ఓ, నాన్న అయితే నా నాన్న నీకేం కాడు కదా? ఏయ్, ఇలా చూడు, నేనే బుర్ర పాడే ఇక్కడ తిరుగుతున్నాను. అనవసరంగా ఏదేదో వాగి నాకు కోపం తెప్పించుకో. వద్దు, నా నాన్నని నీ నాన్నలాగా చూసుకుంటావు అనుకున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది మీ పనుల కోసం మా నాన్నని వాడుకుంటున్నారని. స్వాతి, కృష్ణనా రేపు జాబుకు వెళ్ళాలి, ఆ విషయం ఏంటో కనుక్కో. బైక్ కోసం వెళ్ళాడు, ఏమైందో తెలియలేదమ్మా. పనికి రాని వాళ్ళ పని గురించి నేనెందుకు అడగాలి? అవసరమైన వాళ్ళే అడుక్కోండి. ఇదొక మెంటల్ కేసు. తన నాన్నని నా నాన్న అనుకోవాలంట మావా. గొడవ పడ్డానికి కారణం దొరికితే చాలు ఫోన్ చేస్తుంది. రాఘవన్నని నీకు నాన్నలా భలే ఉంది. అలా కాదురా, రాఘవన్న చాలా చోట్ల సెక్యూరిటీ పని చేశారు కదా, అందుకే మనోడు కొంచెం డౌట్ వచ్చి ఉంటుంది, అంతే కదరా? రఫీకు, మెంటల్లా మాట్లాడకుండా తర్వాత ఏం చేయాలో ఆలోచించావరా? లేదంటే మనతో పాటు ఆ రాఘవన్న కూడా లేనిపోని సమస్యలు వస్తాయిరా. ఇంకేం చేస్తావురా? మనకి తెలిసిన అన్ని చోట్ల వెతికేసాం. అదే జీవన 3 రోజుల తర్వాత బండిస్తాను కదా, ఇంకేం కావాలరా? 3 రోజుల తర్వాత బండిస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలరా? రే, నా మీద కోపడితే ఏంట్రా ఉపయోగం? మాట్లాడరా. రే అరుణ, డైలీ పొద్దున్న రైల్వే స్టేషన్కి వెళ్ళి బండి వదిలి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి బండి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారా? కొన్ని బండ్లు అయితే వారం వరకు అక్కడే ఉంటాయి కదరా? అవును, అయితే అక్కడేదో ఒక బండి దొరికితే 3 రోజుల సమస్య తగ్గుతుంది కదరా మనకి. దొంగతనం చేయమనా? దొంగతనమా? తప్పురా. ఒక 3 రోజులకి చిన్న అడ్జస్ట్మెంట్ అంతేరా. ఏం అడ్జస్ట్మెంట్? ఏ అడ్జస్ట్మెంట్లు చేయడం కుదరదు. నా నెత్తి మీద నన్నే దుమ్ముపోసుకోమంటావా? ఇది ఏమి పనికి మాలిన ఇడ్లీలు అమ్ముకునేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. రేయ్, ఆ ఫోన్ కనుక ఇవ్వకపోతే వాసు మన దగ్గర గొడవ పడతారా? రేయ్, ఏంట్రా గొడవ? ఈ సమస్యకి ఎవరు కారణమో వాళ్ళనే చూసుకోమను. ఇలా చూడు, వాసు అన్న నన్ను మాత్రం ఏమీ అనడు. ఓ, అయితే సరే, అంతే కదరా? అవును, కరెక్ట్. వీడికి వాడికి ఏంట్రా సంబంధం? వీడు ఏ తప్పు చేయలేదుగా, మన వాళ్ళు అనవసరంగా ఎందుకు దెబ్బలు తిండాం? మనమే చూసుకుందాంరా.
నువ్వు మాతోనే ఉండడం వల్ల వాసు అన్న నిన్ను కూడా మైండ్ లో పెట్టుకుంటారు. నీకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడే వాసు అన్న ఫోన్ లో చెప్తాను. హలో వాసు అన్న, నేను రఫీక్ ని. అది కాదన్నా, ఒక విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను. ఏదైనా సాకు చెప్పి తప్పించుకోవాలనుకున్నారు? చావు దెబ్బలే. అదంతా ఏం లేదన్నా, నా ఫ్రెండ్ ఉన్నాడుగా. ఏ ఫ్రెండ్ రా? ఫోన్ ఎక్కడ పారేసాడే? ఆ ఫ్రాడా? తన కాదన్నా, రైల్వే స్టేషన్ స్టాండ్ లో పనిచేస్తున్నాడే అరుణ్. అడిగేమైందిరా? చచ్చాడా? అదంతా ఏం లేదన్నా, తను ఏమంటున్నాడంటే ఆ ఫోన్ దొరకలేదంటే వసునా ఏంటి మీరేం పీక్లేరంటానా? అంత మాట చూపిస్తాను. ఏం పీకుతాను? అయ్యో అన్నా, మేం కదన్నా, తనే ఇదిగో ఫోన్ వస్తున్నా, మాట్లాడండి. నువ్వేనా నన్ను నేను ఆ మాట అనలేదన్నా. అన్న నేను అక్కడికి వచ్చాను అనుకో, నీ ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను. ఫోన్ నా చేతికి రాలేదనుకో, వాడు అబద్ధం నా చేతిలో చావపోయేది నువ్వే. నన్నే బొచ్చి పీకలేడంటావా? నన్ను చూస్తే పిచ్చి వాళ్ళగా ఉన్నానా? నన్ను ఆ వాసన దగ్గర ఇరికించేసి నువ్వు ఎంగిలి మెతుకులు మెక్కుతున్నావా? కొంచెం అయినా సిగ్గుందా నీకు? ఏం లేదులేక